విశాఖలో పరదాలు తీయించిన మంత్రి లోకేష్. వైసీపీ నేత పేర్ని నానిపై సోమవారం బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. పల్నాడు ఎస్పీ. రేపు రెంటపాలలో విగ్రహావిష్కరణకు వైసీపీ నేత. నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్ కు ఉందా అని మంత్రి సవిత సవాల్. బాబు ఇంటి జోలికొస్తే నీ ఇల్లు భూస్థాపితం చేస్తాం. ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ వార్నింగ్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే 7 హిల్స్ ఎక్స్ప్రెస్ కు బైండింగ్ కావడంతో మంటలు. డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నం నోవాటల్ హోటల్లో సీఎం చంద్రబాబు సోమవారం యోగాంధ్రపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బీచ్ రోడ్డులో ఉన్నవారికి హోటల్ కారిడార్లో ఉన్నవారు కనపడకుండా తెల్లటి పరదాలు కట్టారు. సమీక్షకు వచ్చిన మంత్రి లోకేష్ బీచ్ వైపు చూడగా అన్ని పరదాలే కనిపించాయి. దాంతో ఆయన పోలీసు అధికారులను పిలిచి మాట్లాడారు. పరదాల ప్రభుత్వం పోయిందని, ఇప్పుడు పరదాలు వేయాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే వాటిని తీసివేయించారు. వైసీపీ నేత పేర్ని నానిపై సోమవారం బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో కోర్టుకు హాజరు కానందున నానికి వారెంట్ జారీ చేశారు. సినీ నటుడు చిరంజీవే నన్నేం చేయలేకపోయారు, నాకు చిరంజీవి కులానికి చెందిన ఓట్లు అక్కర్లేదు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలోనే పవన్ ఏం చేస్తాడంటూ మాట్లాడారు. దీనిపై స్థానికులు తుమ్మల చందు, చిలంకుర్తి, శ్రీహర్ష చిలకలపూడి పోలీస్ స్టేషన్లో 2019 మే 2న ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. సంకర జాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో అమరావతి రాజధాని రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ హైకోర్టులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా సజ్జల తరపున న్యాయవాది దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఈ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించారు. రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రతి నెల 2, 4 శనివారాల్లో తుళ్లూరు SHO ఎదుట హాజరై సంతకం చేయాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడరాదని, అసభ్యకరమైన పదజాలం వాడరాదని సూచించింది. ఎదుటి వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. 20,000 రూపాయల చొప్పున 2 ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా జైలు నుంచి కొమ్మినేని విడుదలయ్యారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు తదితరులు జిల్లా జైలు వద్దకు వచ్చారు. కొమ్మినేనికి వైసీపీ నాయకులు పూలమాలలు వేశారు. కోర్టు షరతుల నేపథ్యంలో తానేమీ మాట్లాడలేనని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ కొమ్మినేని ముగించారు. జైలు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళను మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ తెలియజేశారు. మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18న నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 100 మందికి మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన ఎస్పీ సోమవారం తన కార్యాలయంలో ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. విగ్రహావిష్కరణకు 30,000 మంది వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేసిందని ఎస్పీ చెప్పారు. అయితే విగ్రహావిష్కరణ జరిగే ప్రాంతానికి 10 అడుగుల రోడ్డు మాత్రమే ఉందని, రోడ్డుకు ఇరువైపులా గృహాలున్నాయని, ఆ ప్రదేశానికి 100 మంది కంటే ఎక్కువ మంది వెళ్లడానికి అవకాశం లేదని తెలిపారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సందర్భాల్లో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకుని జగన్ సహా 100 మంది ప్రజలకు జగన్ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగలుగుతామని చెప్పారు. శాస్త్రీయంగా సూచించిన మేరకే అనుమతిస్తామని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, లేదు 30,000 అట్లాగా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తల్లికి వందనం పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్ కుందా అని మంత్రి సవిత సవాల్ విసిరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేయించారు. అదే కియా సమీపంలో జగన్ సమావేశం పెట్టి పరిశ్రమలను ఇక్కడి నుంచి తరిమి కొడతానని బెదిరించారు. కియా ద్వారా ఈ ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయని, దీనికి చంద్రబాబే కారణమని, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి సవిత వివరించారు. జోగి రమేష్, నోరు అదుపులో పెట్టుకో, నీకు కానీ నీ నాయకులకు కానీ దమ్ముంటే మరోమారు చంద్రబాబు ఇంటిపైకి వెళ్ళు, నీ ఇల్లు భూస్థాపితం చేసి తీరుతామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ హెచ్చరించారు. కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ విజయం అనంతరం సోమవారం ఆయన మాట్లాడారు. ఎవరిపైకి తగువులకు వెళ్లొద్దని, దురుసుగా ప్రవర్తించొద్దని, తప్పుడు పోస్టులు పెట్టొద్దని, చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. కొండపల్లి మున్సిపాలిటీలో మాకు సంపూర్ణ బలం ఉంది. అధికారులు అనివార్య కారణాలతో ఒకసారి వాయిదా వేస్తే మేం పారిపోయినట్లు ఎలా అవుతుంది? ఈ రోజు మీరు పారిపోయారు. కోర్టు తీర్పుకు మేం కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో ఘోరంగా ఓడిన నువ్వెక్కడ? మైలవరం చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నేనెక్కడ? రోడ్డున నాలాంటి ఏనుగులు వెళ్తుంటే నీలాంటి కుక్కలు మొరుగుతాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని వసంత పేర్కొన్నారు. ముట్టడించే దమ్ము, ధైర్యం ఉన్నోడు ఎవడన్నా ఉంటే గనక రమ్మని చెప్పండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా విన్నాం. దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే 7 హిల్స్ ఎక్స్ప్రెస్ కు బ్రేక్ బైండింగ్ కావడంతో మంటలు చెలరేగాయి.
ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ చైన్ లాగారు. రైలు ఆగగానే దిగి దూరంగా పరుగులు తీశారు. సోమవారం రాత్రి సుమారు 8:40 గంటల సమయంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు వేగంగా చిగిచెర్ల రైల్వే స్టేషన్ దాటగానే గార్డు ఉన్న బోగి ముందు భాగం చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన గార్డు ట్రైన్ను ఆపేందుకు బీబీసీ బ్రేక్ వేశారు. ప్రయాణికులు కూడా చైన్ లాగారు. రైలు ఆగగానే ప్రయాణికులు కిందకు దూకారు. చీకట్లో కంకర రాళ్లలో కేకలు వేస్తూ దూరంగా పరుగులు తీశారు. వెంటనే గార్డు మంటలను అగ్నిమాపక పరికరాలతో ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో సుమారు అరగంట పాటు రైలు ఆగిపోయింది. పీలేరుకు చెందిన శ్రీదేవి రైలు దిగగానే ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కొని పారిపోయారు. తోటి ప్రయాణికులు వెంబడించినా దొరకలేదు. బీజేపీ పాలనలో రాజ్యాంగ పునాదులపై ఉద్దేశపూర్వక దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో లౌకిక ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పిలుపునిచ్చారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోందంటూ ఊదరగొడుతున్న కేంద్ర పెద్దలు దేశంలో పెరుగుతున్న అసమానతలు, కార్మికులకు జీవనోపాధి సంక్షోభం తదితర వాస్తవిక అంశాలను కూడా బయటపెట్టాలి. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడి పాత్రతో కాల్పుల విరమణ జరిగిందన్న విషయంపై వాస్తవాలు చెప్పేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి మోదీ సర్కార్ నిరాకరిస్తోంది. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ప్రమాదకరమైన కేంద్ర విధానాలకు వంతపాడుతూ లౌకిక ప్రజాస్వామ్య ఫెడరల్ వ్యవస్థలకు రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేస్తోందని విమర్శించారు. పొలిట్ బ్యూరో మరో సభ్యుడు యు వాసుకి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, కె లోకనాథం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తల్లికి చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో కొందరున్నారు. ఇది చాలా బాధాకరం. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకురావాలనేదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆలోచన. వికసిత్ భారత్ కలలు సాకారం కావాలంటే వికసిత్ రాష్ట్రాలు కావాలి. పాకిస్తాన్లో ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రవాదంపై భారతదేశ వాణిని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచంలో అనేక దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలతో బాధపడుతున్నాయని, ఇదే విషయాన్ని దౌత్య పర్యటనలో ఆయా దేశాలకు స్పష్టం చేశామని పురంధేశ్వరి అన్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృతి చెందారు, 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, నీట మునిగిపోవడం కారణాల వల్ల ఈ మృతులు సంభవించాయని వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది. రాజధాని ముంబై మహానగరంతో పాటు ముంబై శివారు ప్రాంతం రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే పూణే, కొల్హాపూర్, సతారాతో పాటు రాయ్గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు మహారాష్ట్రకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నీట ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో గుజరాత్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనున్నాయని తెలిపింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్లో మరో 3 రోజులు ఇవి విస్తరిస్తాయని పేర్కొంది. అయితే జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు చోటు చేసుకున్న మరణాలు వివరించింది. కేరళలో అది కాక కేరళలో జూన్ 18 వరకు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. న్యూఢిల్లీలో ఇక ఈ రోజు సాయంత్రం రాత్రికి దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం సాధారణ వర్షాలు లేకుంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ జూన్ మాసంలో సగటు కంటే 110% అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇండియాలో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్న మహిళలు ఈ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. మందుబావుల కంటే మేమేం తక్కువ అంటూ నారీమణులు మద్యం బాటిళ్లు ఎత్తి గటగటా తాగేస్తున్నారు.
అలాని వాళ్ళు ఏ మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించే వాళ్ళు మీరు ఊహిస్తే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఇండియన్ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం భారతదేశంలో పురుషుల కంటే ఎక్కువగా మద్యం సేవిస్తున్న రాష్ట్రాలు ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మగ మహారాజులే అత్యధికంగా ఆల్కహాల్ సేవిస్తారనే అభిప్రాయాన్ని ఇకపై మార్చుకోక తప్పదేమో. ఇప్పటికే జెన్ఎక్స్, జెన్జెడ్, మిలీనియల్స్లో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువే ఉంది. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే యువతలో ఈ కల్చర్ బాగా పెరిగిపోతుంది. కానీ ఇండియన్ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే మహిళలే పురుషుల కంటే అధికంగా మందు కొడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం టాప్ 3లో ఉండగా తెలంగాణ 4వ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. బీర్, విస్కీ, వైన్, వోడ్కా మొదలైన ఆల్కహాల్ ఆధారిత పానీయాలు సేవించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వారాంతంలో పార్టీలు, పబ్లు, అఫీషియల్, వ్యక్తిగత వేడుకల్లో మద్య పానీయాలు కామన్గా కనిపిస్తున్నాయి. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వయసు, జెండర్తో సంబంధం లేకుండా మద్యం తాగే సంస్కృతి నానాటికి పెరుగుతోంది. ఇక ఇండియాలో కేవలం మగాళ్లే మద్యపాన ప్రియులనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ అనేక రాష్ట్రాల్లో మహిళలు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పలు గిరిజన ప్రాంతాల్లో అనాది కాలం నుంచి సాంప్రదాయం మద్యం సేవించే అలవాటు ఉండడమే ఒక కారణం. ఇక మహిళలు అత్యధికంగా మద్యం సేవించే భారతీయ రాష్ట్రాలు చూస్తే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం మహిళల్లో మద్యపానం పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. స్థానిక సంప్రదాయాలు, మారుతున్న జీవనశైలి, సామాజిక సంస్కృతులు మారడం, ఒత్తిడి వల్ల స్త్రీలు ఈ అనుసరిస్తున్నారని తేలింది. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మహిళల్లో మద్యం సేవించే రేటు 24.2%, సిక్కింలో 16.2% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. వారు చాంగ్ అనే ప్రసిద్ధ స్థానిక బీరును తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ జాబితాలో అస్సాం 3వ స్థానంలో ఉంది. ఇక్కడ 7.3% మహిళలు మద్యం సేవిస్తారు, విస్కీ ఎక్కువగా తాగుతారు. తెలంగాణలో 6.7% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మహిళల్లో ఈ రేటు ఎక్కువగా ఉంది. వేడుకలు, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మద్యం వినియోగం పెరిగేందుకు దారితీస్తున్నాయి. జార్ఖండ్లో జరిపిన ఒక అధ్యయనంలో 6.1% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అనేక గిరిజన వర్గాల్లోని సాంస్కృతిక ఆచారాలే ఇందుకు కారణం. అయితే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యం జోలికి వెళ్లరని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరంపై కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ఆరా తీస్తోంది. ఈ మేరకు పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాళేశ్వరంపై మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని కోరింది. కేబినెట్ తీర్మానాల మేరకే నిర్ణయాలు జరిగాయని కమిషన్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, నాటి మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ నేపథ్యంలో కేబినెట్ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కమిషన్ కోరింది. అయితే కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం గత ప్రభుత్వ కేబినెట్ తీర్మానాల రికార్డులను ప్రభుత్వం కమిషన్ కు పంపించనుంది. కాగా కాళేశ్వరం ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటెలను కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. కేబినెట్ ఆమోదంతో అన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల చెప్పడంతో కమిషన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆనాటి మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 13న నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నిన్న మంత్రుల సమావేశంలో చర్చించారు. అంతేకాదు కమిషన్ కి అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు. కివీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్. విశాఖలో పరదాలు తీయించిన మంత్రి లోకేష్. వైసీపీ నేత పేర్ని నానిపై సోమవారం బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. పల్నాడు ఎస్పీ. రేపు రెంటపాలలో విగ్రహావిష్కరణకు వైసీపీ నేత. నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్కు ఉందా అని మంత్రి సవిత సవాల్. బాబు ఇంటి జోలికొస్తే నీ ఇల్లు భూస్థాపితం చేస్తాం. ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ వార్నింగ్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే 7 హిల్స్ ఎక్స్ప్రెస్ కు బైండింగ్ కావడంతో మంటలు.